ఒకప్పుడు తమిళ దేశంలో ఒక అడవిలో ఒక అద్భుతమైన వృక్షం నిలబడి ఉండేది. ఆ వృక్షం దగ్గర ఒకరోజు పరమశివుడు దక్షిణాభిముఖంగా ధ్యానంలో కూర్చుంటారు. ఆయన ధ్యానం నుంచి శబ్దం లేదు, కదలిక లేదు, కానీ భూమి మొత్తం కంపించిందంట. ఆయన ధ్యాన తాపంతో ఆ వృక్షం నలుపు రంగు పొందింది. ఆ రంగు శూన్యానికి చిహ్నం, అనంతానికి చిహ్నం. ఆ వృక్షమే కరుంగలి. శివుడు కళ్ళు ఎత్తి ఆ వృక్షాన్ని చూస్తే ఇలా అంటారంట, ఈ ఒక్క వృక్షం లోకాన్నే మోస్తుందని. కాలం గడిచింది. ఒకరోజు దేవతలంతా కలిసి పరమశివుడి దగ్గరకు వచ్చారు. అధర్మం పెరిగిపోతుంది, ఆ మురుగన్ తప్ప ఆ అధర్మాన్ని ఇంకెవ్వరూ ఆపలేరు అని ఆ పరమశివుని వేడుకుంటారు. అప్పుడు ఆ పరమశివుడు ఆ శక్తివంతమైన కరుంగిలి వృక్షం నుంచి కొన్ని కొమ్మలను విరిచి ఒక మాలగా తయారు చేస్తారు. ఆ మాలని మురుగన్ చేతిలో పెట్టి శివుడు ఇలా అంటారు, ఇది ఆయుధం కాదు, కానీ ఆయుధం కన్నా శక్తివంతమైనది. నీ చుట్టూ ఉండే శత్రువుల్ని ఇది ముందే నాశనం చేస్తుంది. యుద్ధానికి వెళ్లే ముందు మురుగన్ ఈ మాలని ధరించి వెళ్తారు. ఈ మాలని వేసుకోవడం వల్ల ఆయనకు కొన్ని శక్తులు వచ్చాయి, ధైర్యం కూడా వచ్చింది. సురపద్ముని యొక్క మాయలు ఆ యుద్ధ భూమిలో అస్సలు పనిచేయలేదు. దానికి కారణం ఈ కరుంగలి. యుద్ధం ముగిసిన తర్వాత మురుగన్ ఈ మాలను భూమిపైకి పంపించారు, కేవలం ఆయన భక్తుల కోసం.